హలో, వెల్కమ్ బ్యాక్ టు బాబు కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ మటన్ గ్రేవీ. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్లో మటన్ ఉడికించుకున్నామండి. సో మటన్ యాడ్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకొని సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత గ్రేవీలో యాడ్ చేసుకొని ఉడికించుకుంటే కుక్కర్లో కొద్దిగా మనకి టైం సేవింగ్ అవుతుందండి. లేదంటే బాగా టైం కన్జ్యూమ్ అవుతుంది. సో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉడికించేసుకున్నామండి. ఉడికించుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత గ్రేవీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. సో 1-2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ అండి. సో మీడియంగా ఉంది మటన్. సో 4 విజిల్స్ పెట్టేసుకుని ఉడికించేసుకున్నామండి. సో 4 విజిల్స్ అయిపోయాయండి. సో తర్వాత ఇప్పుడు మసాలా చేసుకుని కొబ్బరి యాడ్ చేస్తున్నాం అండి. ఎండు కొబ్బరి, లవంగాలు, ఒక ఏలక్కి గుడ్డ, చెక్క, లవంగం, అల్లం, తెల్లగడ్డలు వేసేసి గ్రైండ్ చేసుకుందామండి. ఫస్ట్ తర్వాత ఆనియన్స్, టమాటో వేసుకొనేసి, ఆనియన్స్ 2 సరిపోతాయండి. కొద్దిగా 3 వేసాను, 2 వేస్తే సరిపోతుంది. కొద్దిగా ఆనియన్స్ ఎక్కువైపోయేపు స్వీట్నెస్ వస్తుంది. సో గ్రేవీ మనం కొంచెం స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఆనియన్స్ ఎక్కువైనాయండి, స్వీట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు 3 వేసానండి. కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది. సో దానికి ప్యారలల్గా నేను కొద్దిగా లాస్ట్లో పెప్పర్ అది యాడ్ చేసుకుంటానండి. సో మన మసాలా అయితే రెడీ అండి. సో ప్యాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుని మసాలాని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందామండి. వేయించేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న మటన్ని తీసి ప్యాన్లో వేసేసుకొని ప్యారలల్గా బాయిల్ చేసుకొని వేస్తే ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోతుందండి. కొద్దిగా వాటర్ వేసేసి అడుగంటకుండా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం అండి. సో తర్వాత కొద్దిగా పచ్చి స్మెల్ పోయేదాకా అట్లా వేయించేసుకుంటే గ్రేవీ ఆల్మోస్ట్ మనకి కొద్దిగా థిక్నెస్ కానీ బాగానే ఉందండి. ఇంకా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా థిక్నెస్ కావాలి అనుకుంటే కొద్దిగా గసగసాలు యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే క్యాష్యూస్, గోడంబి యాడ్ చేసుకోవచ్చు. మనకు కొద్దిగా థిక్నెస్ రావాలి, కొద్దిగా టేస్టీగా ఉండాలి అనుకుంటే గోడంబి కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఏం యాడ్ చేయలేండి, నేను ఓన్లీ ఎండు కొబ్బరి, సో మసాలా మాత్రమే పెట్టానండి. తర్వాత దీంట్లో ఇప్పుడు ఉడికించుకున్న మటన్ 1 కేజీ మటన్ యాడ్ చేసేసుకుంటున్నాను. మటన్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి ఇలా కలిపెట్టేసుకొని సాల్ట్, స్పైస్ కొద్దిగా చూసుకొనేసి అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసేసుకొని ఇంకా ఇంగ్రీడియంట్స్ కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పెప్పర్, సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, కొద్దిగా కారం పొడి వేసేసుకొని ఒక్క
ఒక 10-15 మినిట్స్ అండి. కొద్దిగా మసాలా అంతా కొద్దిగా ముక్కకి బాగా పట్టేలాగా కొద్దిగా ఒక 10-15 మినిట్స్ ఉడికించుకున్నామంటే ఆల్మోస్ట్ ముక్కకు పట్టేసిందండి. సో కొద్దిగా టేస్ట్ చూసేసుకొని సాల్ట్ అండ్ స్పైస్ చూసుకొని, ఎందుకంటే నేను ఆల్రెడీ 3 ఆనియన్స్ వేసాను కాబట్టి కొద్దిగా స్వీట్నెస్ వచ్చిందని. సో కొద్దిగా కారం వేస్తున్నాను, అట్లే కొద్దిగా సాల్ట్, ఫైనల్గా గరం మసాలా వేసేసి కొత్తిమీర కొద్దిగా ఫైనల్గా యాడ్ చేసేసుకుంటే సర్వింగ్కి రెడీ అండి. స్పైసీగా ఉండాలండి. మటన్ ఎప్పుడు స్పైసీగా జ్యూసీగా ఉంటే రైస్కి కానీ చపాతీకి కానీ రాయలసీమ స్టైల్ అయితే రాగి ముద్దకి సూపర్ కాంబినేషన్ అండి. నేనైతే రాగి ముద్ద చేశాను అండి. సో కాంబినేషన్ సూపర్గా ఉండింది.